वो किराना के लिए उनको जल्दी भेजाओ, शॉप बंद कर रहा है फेस्टिवल में। काका ఫోటోలు పెడతావా వెళ్తాయి ఇప్పుడు చేస్తేనే 9 అయింది. బాగా సమాచారం వచ్చేసింది. అందరూ తెలిసినప్పుడు ఫోటో కొట్టి కాస్ట్లీ అయిపోయింది కాబట్టి 2.5 లక్షల కిలో ఫ్లాక్స్ అయిపోయింది. రోజు రోజు ధర విపరీతంగా పెరుగుతుంది. మీ అందరికి తెలుసు, మన లాస్ట్ ఈ మంత్ 7th రోజు మనకు ఒక టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అఫెన్స్ గురించి మీ అందరికి కూడా తెలుసు. మీరు ఆ రోజు వార్త కూడా ఇస్తున్నారు. ఆ రోజు మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తే దాదాపుగా 15 నుంచి 20 తులాల మధ్యలో సిల్వర్ అండ్ ఈ ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడ మనం వెరిఫై చేసినాము. తర్వాత దాని మీద మన గౌరవ డీసీపీ గారు రితిరాజ్ మేడం గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ టీం, అదే మన వారి యొక్క డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్పెక్టర్ అందరం కలిసి దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ టెంపుల్ అఫెన్స్ అనేది కొంత మనోభావాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఉద్దేశంతో మనకున్న లీడ్ ద్వారా దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు పాత అఫెండర్ నీలాపు నీలయ్య అని చెప్పి ఇతను ఓల్డ్ అఫెండర్, ఇంతకుముందు కూడా దాదాపుగా 15 దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. లాస్ట్ నవంబర్లోనే ఇతను జైలు నుంచి బయట రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా మన అమీర్పూర్ లిమిట్స్ లో ఒక బైక్ దొంగతనం కేసు, జూపిటర్ అండ్ వెహికల్ దొంగతనం కేసులో ఉన్నాడు. అయితే మనకు ఆ లీడ్ ప్రకారం చూస్తే ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మన లోకల్ పోలీసు అండ్ సిసిఎస్ టీమ్స్ అన్ని కలిసి కూడా ఒక టీం ఫామ్ అయి ఆ తర్వాత దీన్ని చేజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో, 7-8 గంటల ప్రాంతంలో కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ అసలు మెయిన్ అక్యూజ్డ్ అయితే తప్పించుకుని పారిపోయిండు. అందులో రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే మహారాజ్ మల్లికార్జును, అదేవిధంగా దున్నపోతుల పవన్ కళ్యాణ్, అదేవిధంగా దండి అనిల్ తేజ, కంబాపు విజయ్, మళ్ళీ తంగిళ్ళ మణికంఠ అనే వ్యక్తులు మనకు దొరకడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అక్కడ కన్ఫెషన్ కూడా వారి యొక్క రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ మాత్రం ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. మీ అందరు చూసినారు, ఇప్పుడు పోయిన ప్రాపర్టీ అన్నది కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఈ ప్రాపర్టీలో కూడా ఈ చూసినట్టయితే ఇందులో మెయిన్ గా సిల్వర్ ఐటమ్స్ ఒక 5 కేజీలు, 5 కేజీస్ 580 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కాపర్ మకరకంఠం ఇవి 2 కేజీల 300 గ్రాములు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా 11 కేజీల 300 గ్రాములు ఇది కూడా సిల్వర్ పంచలోహ విగ్రహాలకు సంబంధించినవి కూడా రికవరీ చేయడం. అప్రాక్సిమేట్లీ దాదాపుగా 26 లక్షల వర్త్ ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగిందండి. సో ఇందులో ఈ ఆపరేషన్ లో భాగంగా సిసిఎస్ టీము, మన లోకల్ టీమ్స్ అన్ని కూడా చాలా బాగా పనిచేసినందుకు మేడం, మన డీసీపీ మేడం గారు కూడా వారిని అభినందించడం జరిగింది. వారికి తగిన రివార్డు కూడా ఇస్తానని చెప్పి మాటిచ్చారండి. నమస్తే. ఇప్పుడు మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడతారండి. ఇప్పుడు మనందరూ తెలిసిన విషయం, 7వ తారీఖు నాడు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దొంగతనం జరగడం జరిగింది. ఆ విషయంలో మన సిపి గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో, మా క్రైమ్స్ డీసీపీ ముత్తిరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమంతా ఒక టీమ్ గా ఏర్పడి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో సామర్లకోటలో కూడా 3 అఫెండర్స్ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మన ఈ మేడ్చల్ దగ్గర కూడా 2 అఫెండర్స్ ఉంటే వాళ్ళని కూడా పట్టుకొని 26 lakhs వర్త్ చేసినటువంటి ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది. 24 hours లోనే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాము. అదొకటి గ్రేట్ థింగ్ ఇందులో. అందుకనే మనకి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం కరగబెట్టడం కానీ అలాంటిది ఏం చేయలేదు. సో అదొకటి మనకు హర్షించదగినటువంటి విషయం. సార్ చెప్పినట్టుగానే కొంచెం టెంపుల్స్ అసోసియేషన్ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే 24 గంటలు అక్కడ సెక్యూరిటీ ఉండేటట్టుగా అందరూ కూడా నియమించుకుంటే బాగుంటుందని చెప్పేసి
ఇది ఒక విజ్ఞప్తి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.